51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలోకి తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రామ జన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు మరో 3 రోజుల సమయం మాత్రమే ఉన్నది. అయోధ్య రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడైంది. కృష్ణశీలతో చెక్కిన విగ్రహం కళ్ళకు ఆచ్ఛాదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండతో అలంకరించారు. ఈ మేరకు రామ్లల్లా నిలబడి ఉన్న భంగిమలో విశ్వ హిందూ పరిషత్ చిత్రాన్ని విడుదల చేసింది. మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ యొక్క శిల్పాన్ని రూపుదిద్దినట్టుగా మనందరికీ తెలిసిన విషయమే. కాగా గర్భగుడిలోకి చేర్చక ముందే కళ్ళకు ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు వైరల్ గా మారాయి. అసలు ఈ ఫోటోలన్నీ కూడా ఆలయ ట్రస్ట్ గాని ప్రభుత్వం గాని అధికారికంగా విడుదల చేయనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మాత్రం చాలా చక్కర్లు కొడుతూ వైరల్ అయ్యారు రాముల వారైతే. ఈ చిత్రాన్ని గమనిస్తే మనకి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నటువంటి బాలరాముడి యొక్క విగ్రహం కళ్ళకి ఆచ్ఛాదన లేకుండా ఉన్నటువంటి ఫోటో అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఇంకొక న్యూస్ చూస్తే లండన్ లోని థేమ్స్ నది సుందరీకరణ గురించి సీఎం రేవంత్ కు వివరిస్తున్న పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ హెడ్ రాజ్ కెహెల్ లివి. చిత్రంలో పురపాలక ముఖ్య కార్యదర్శి దానా కిషోర్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి. మూసి పునర్జీవనానికి థేమ్స్ తో ప్రణాళికని చేస్తున్నారట. ముఖ్యమంత్రి అయితే నదీ పాలక మండలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ లండన్ లోని థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, అక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేసిన విధానాలను, తెలంగాణలో మూసీ నది పునర్జీవనానికి వర్తింపజేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దృష్టి పెట్టారట. లండన్ లో పర్యటిస్తున్న సీఎం శుక్రవారం థేమ్స్ నదిని సందర్శించారట. మూసీ నది పరివాహకాన్ని కూడా ఇట్లా సుందరీకరించాలి అని చెప్పేసి ఆయన అయితే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణకు కమిటీ కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు. ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేంద్ర హోంశాఖ, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, గిరిజన వ్యవహారాలు, న్యాయశాఖ, సామాజిక న్యాయం, సాధికార శాఖ కార్యదర్శులు సభ్యులు. ఈ సామాజిక న్యాయ కమిటీ వర్గీకరణ అంశాన్ని పరిశీలిస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 23న తొలిసారి భేటీ కానుందని చెప్పేసి షెడ్యూల్ కులాల్లోని మాదిగా ఇతర ఉపకులాల ప్రయోజనాలకు రక్షణ కల్పించే విషయం మీద చర్చిస్తామని చెప్పారు. సభ్యులుగా 5 శాఖల కార్యదర్శుల్ని నియమించారట. 23న తొలి భేటీ అవుతారని చెప్పేసి తెలుస్తుంది ఇక్కడ న్యూస్ అయితే. కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాంలపై కృష్ణా బోర్డు సమ్మతి ఉంటేనే డ్యాంలపైకి అనుమతి. కృష్ణా బోర్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలపైకి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లను, అధికారులను అనుమతించాలని చెప్పేసి కేంద్ర రిజర్వ్ బలగాలను కేంద్రం ఆదేశించింది. సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు 2 రాష్ట్రాలు 2 వైపులా చేపట్టాల్సిన అత్యవసర పనుల కోసం కూడా బోర్డుకు ముందుగా లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి వారు నిర్ణయించారట. అంతేకాకుండా బోర్డు పర్యవేక్షణలోనే పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని కూడా తెలిపారట. ఈ నెల 17వ తారీఖున సాగర్ వివాదంపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ 2 రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడైతే ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖతో జరిగినటువంటి సమావేశంలో శ్రీశైలం సాగర్ల కింద 15 అవుట్లెట్లను అప్పగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రతినిధులు ఎటువంటి హామీ ఇవ్వలేదని చెప్పేసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారట. ఇంకొక న్యూస్, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతతో రాష్ట్ర ప్రయోజనాల తాకట్టు. మాజీ మంత్రి హరీష్ రావు ఒక విమర్శ. మాజీ మంత్రి హరీష్ రావు ఏమని విమర్శించారో ఒకసారి చూద్దాము. రాష్ట్రంలోని కృష్ణానది పరివాహకం పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకి అప్పగించి తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతుంది అని చెప్పేసి ఇక్కడైతే హరీష్ రావు విమర్శించడం జరుగుతుంది. నిర్వహణ ప్రణాళిక లేకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు హరీష్ రావు. అంతేకాకుండా కేంద్రాన్ని యాచించాల్సిన దుస్థితి వస్తుందని ధ్వజమెత్తారు కూడా ఆయన. ప్రాజెక్టులకు జాతీయ హోదా తీసుకువస్తామని ఢిల్లీకి వెళ్లి ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగిస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది గులాబీ జెండాయేనని, అందుకోసం
పోరాటాలు చేస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. శుక్రవారం ఇక్కడ తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి హరీష్ రావు అయితే విమర్శిస్తున్నారు అనమాట. చిన్నప్పుడు నాకు ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండు అని చెప్పేసి పిఎం మాట్లాడారట. కొంచెం భావోద్వేగానికి కూడా గురైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడైతే ఆ న్యూస్ ఏందో ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీ శుక్రవారం ఓ కార్యక్రమంలో తన బాల్యాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారట. సరైన వసతులు లేని ఇంట్లో తన బాల్యం గడిచిందన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూ కన్నీళ్లు దిగమింగుకున్నారట. మహారాష్ట్రలోని సోలాపూర్ లో పిఎం ఆవాస్ యోజన అర్బన్ కింద నిర్మించినటువంటి ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఇందుకు వేదిక అయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన మొత్తం 90,000 ఇళ్లు లబ్ధిదారులకు అందగా వాళ్ళ 15,000 మంది చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు, చెత్త ఏరుకునేవారు, బీడీ కార్మికులు, డ్రైవర్లు లాంటి నిరుపేదలు ఉన్నారు అని చెప్పేసి తెలిసింది. అండ్ ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పిఎం ఆవాస యోజన కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించామని చెప్పేసి ఆయన తెలియజేశారు. దీనిపై 2014లో నేను ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరడం ఆనందంగా ఉంది అని చెప్పేసి ఆయన హర్షం వ్యక్తం చేశారట. అయోధ్యకు చేరిన రథం కిష్కింద నుంచి వచ్చిందట. హనుమంతుడి జన్మస్థలిగా భావిస్తున్న కిష్కింద నుంచి ప్రత్యేక రథం అయోధ్యకు చేరుకుంది. కర్ణాటకలోని హంపి సమీపంలో కిష్కింద ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను సందర్శించుకుంటూ సీతమ్మ జన్మస్థలిగా చెబుతున్న నేపాల్లోని జనక్పూర్ కి సైతం వెళ్లిన ఈ రథం శుక్రవారం రామయ్య సన్నిధికి చేరిందట. మిథులా నగరము అంటే ఇప్పుడే సీతమ్మ వారి యొక్క జన్మస్థలము, దాన్ని జనక్పూర్ అంటారు. అక్కడి నుంచి రథం అయితే శుక్రవారం రోజు రామయ్య సన్నిధికి అయితే చేరిందట. దాదాపు 100 మంది భక్తుల బృందం రాముడి చిత్రాలు ఉన్న కాషాయ జెండాలు ప్రదర్శిస్తూ జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఈ రథంతో పాటు ప్రయాణించారట. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది అయోధ్యకు చేరుకుంటే శ్రీరామ బంటు అయిన హనుమంతుడు రాకపోతే ఎలా? 3 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ యాత్ర ప్రాణ ప్రతిష్టకు ముందు అయోధ్యకు చేరేలా ప్రణాళిక వేసుకున్నాం అని శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధి అభిషేక్ కృష్ణ శాస్త్రి తెలిపారు. 22న సెలవు ప్రకటించినటువంటి మహారాష్ట్ర, పుదుచ్చేరి అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ దృష్ట్యా ఈ నెల 22న సెలవు ప్రకటించారట. మహారాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వం కూడా ఆ రోజు సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడైతే ఇంకొక న్యూస్ చూస్తే గిరిజనులను విద్యకు దూరం చేయాలనుకుంటున్న బీజేపీ భారత్ జోడో న్యాయయాత్రలో రాహుల్ గాంధీ ఏమంటున్నారో ఒకసారి విన్నాం. గిరిజనులను అడవులకే పరిమితం చేసి వారిని విద్య ఇతర అవకాశాలకు దూరం చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ అయితే వ్యాఖ్యానించారు. తొలి నివాసితులుగా ఆదివాసులకే వనరులపై హక్కులున్నాయని కాంగ్రెస్ గుర్తిస్తుందన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా 2వ రోజు యాత్రను శుక్రవారం రాహుల్ ఇతర నేతల అస్సాంలోని నదీదీవి జిల్లా పడవ ప్రయాణంతో మొదలు పెట్టారు. ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి తొలి బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తూ బీజేపీ సర్కార్పై చాలా విమర్శలైతే గుప్పించారట. మేము మిమ్మల్ని ఆదివాసులుగా పిలుస్తున్నాం, దాని అర్థం తొలి నివాసులని అని చెప్పేసి ఆయన తెలియజేశారట. బీజేపీ మిమ్మల్ని వనవాసులుగా పేర్కొంటుంది అంటే అడవుల్లో నివసించే వారని అర్థం. మీకు తిరిగి సొంతం కావాలని మేం కోరుకుంటున్నాం. మీ నీరు, నేల, అడవి మీకే దక్కాలి. దేశవ్యాప్తంగా గిరిజనుల భూమిని బీజేపీ ప్రభుత్వం లాక్కుంటుంది, వారి చరిత్రను తుడిచిపెట్టేస్తుంది. దేశంలో జరుగుతున్నటువంటి నిజం ఇదే అని రాహుల్ గాంధీ అయితే పేర్కొన్నారు. అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కిలోమీటర్ల మేర జనవరి 25 వరకు రాహుల్ యాత్ర కొనసాగిందట.